పై మనం ఒకసారి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మనం బీజేపీ రాష్ట్ర నాయకుల అధికార ప్రతినిధి అయినటువంటి వెంకటరెడ్డి గారి దగ్గర వెళ్దాం. వెంకటరెడ్డి గారు, ఏ భాష అయితే రాజకీయ నాయకులు ఈరోజు మాట్లాడుతున్నారు, ఈ విషయంపై మీరేమంటారండి? హలో, ఎస్ సార్, వెంకటరెడ్డి గారు. జమీల్ గారు, మీ వాయిస్ కట్ అవుతుంది. మీది మధ్యలో కంటిన్యూస్ గా వాయిస్ కట్ అవుతుంది, వినపడలేదు సరిగా. నా పేరు కూడా వినపడలేదు. సో అది కొంచెం కరెక్ట్ చేసుకోమని చెప్పండి పీసీఆర్ ని. పీసీఆర్, కెన్ యూ చెక్ దట్ వాట్స్ ద ప్రాబ్లమ్? We can't hear you actually. Right. PCR, can I continue right now? వస్తుంది, కట్ అవుతుంది. ఇప్పుడు వస్తుందా అండి వెంకటరెడ్డి గారు? ఇప్పుడు కొంచెం వస్తుంది, మధ్యలో మళ్ళీ మీది కట్ అవుతా ఉంది. మీ మాట కరెక్ట్ గా నాకు వస్తుందండి, నో ప్రాబ్లం. మీ ఇంట్రడక్షన్ మొత్తం కూడా కట్ అయిపోయింది. మీరు మాట్లాడండి సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే భాష మాట్లాడుతున్నారో రాజకీయ నాయకులు, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులను ఉద్దేశించి మాట్లాడుతున్నారో ఆ భాషపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? జమీల్ గారు, ముందుగా మీకు అలాగే పోస్టి ప్రేక్షకులకి, రామ్మోహన్ రావు గారికి, తర్వాత మిగతా ప్యానలిస్టులకి నమస్కారం. ఈరోజు ఎట్లయిపోయిందంటే రాజకీయాలు ఎట్లయిపోయినాయంటే, వారు బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉండి, అధికారం పోయిన తర్వాత అధికారంలో మీద అధికారాలను బెదిరించడానికి, అధికారాన్ని కాపాడుకోవడానికి, మళ్ళీ పనులు చేయించుకోవడానికి చెప్తున్న మాటలే కనపడతా ఉన్నాయి. హరీష్ రావు గారు, కేటీఆర్ కూడా ఇదే అహంకారంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నిసార్లు చూసాం మనం. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం బెదిరించి అధికారం నడపడం కాదు, వాళ్ళ రాజ్యాంగానికి అనుగుణంగా లోబడి పనిచేసుకుంటూ అధికారులు కూడా పనిచేయాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది. మనం చూసాము 10 సంవత్సరాల కాలంలో ఎన్నో అవినీతి ఆరోపణలు, ఎంతో మంది ఐఏఎస్ అధికారులు కానీ, ఇంజనీర్స్ కానీ, మిగతా అధికారుల మీద ఎన్ని ఆరోపణలు వచ్చాయో చూసాం. వాళ్ళు ఇష్టానుసారంగా వారిని అధికారులను వాడుకొని అధికారులు ఉన్నప్పుడు మరి ఎన్నో రకరకాలుగా మరి దాన్ని ఉపయోగించుకున్న, అధికారాన్ని ఉపయోగించుకున్నారు. ఈరోజు ఒక నిమిషం ఎవరు మాట్లాడొద్దండి. సమ్మయ్య గారు ఎవరు మాట్లాడుతున్నారు? మిగతా వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్లను మ్యూట్ చేసుకోండి. అధికారం పోయిన తర్వాత కూడా మరి అనవసరంగా కేసులు పెట్టడం కూడా తప్పే. ఎవరైనా, ఏ పార్టీ అయినా కూడా అనవసరంగా బెదిరించడానికో, లోబర్చుకోవడానికో జిల్లాలలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, మిగతా అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఆ అధికారానికి లోబడి, అంటే రాజ్యాంగానికి లోబడి మరి నడుచుకోవాల్సిందే తప్పితే ఇష్టానుసారంగా మిమ్మల్ని బెదిరించి మేము అధికారం నడుపుకుంటామని కుదరదు ఇక్కడ, ఏ పార్టీ అయినా కూడా. బీఆర్ఎస్ పార్టీ ఆ టైంలో అదే విధంగా చేసింది. ఇప్పుడు కూడా ఒకళ్ళు నిజంగానే కాంగ్రెస్ పార్టీ చేస్తే మాత్రం ఎవరు ఒప్పుకోరు, తెలంగాణ ప్రజలు కూడా ఒప్పుకోరు. అలాంటి పార్టీలు కనుమరుగైన సందర్భాలు చాలా ఉన్నాయి. అంతకుముందు ఇట్లాగే పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే విధంగా బెదిరించి ఎన్నో రకాల కేసులు పెట్టి ఎంతో మందిని వేధించి అక్కడ అట్లాంటి కార్యక్రమాలు చేశారు. నేను ఏమంటున్నంటే, బెదిరించి అధికారాన్ని నడిపించుకోవడమో, లేకపోతే అధికారాన్ని అధికారులను వాడుకోవడమో చేయకూడదు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను ఇక్కడ సందర్భంగా. ఎందుకంటే ఇది మంచి ధోరణి కాదు. రాజ్యాంగానికి అందరు లోబడి పనిచేయాల్సిందే, అందరూ అధికారులు కూడా రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిందే. చాలా మంది అవినీతి ఆరోపణలు మనం చూసాం. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా ఇదే విధంగా బిహేవ్ చేసి ఇప్పుడు ఈడీ కేసుల్లో ఇరుక్కొని వాళ్ళు ఎన్ని రకాలుగా మరి ఫేస్ చేయాలో అన్ని రకాలు ఫేస్ చేయాల్సిందే, తప్పదు. సో నేను ఏమంటున్నానంటే, హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో మీరు ప్లే చేసినవి, అనవసరంగా ఎవరైనా కూడా కేసులు ఇరికించి తర్వాత వాళ్ళని బాధ పెట్టడం కానీ, లేకపోతే రకరకాల కేసులు పెట్టడం కానీ చేస్తే మాత్రం డెఫినెట్ గా మరి ఇంకో పార్టీ ఈ రోజు కాకపోతే ఇంకో పార్టీ వస్తుంది, ఇంకో పార్టీ కాకపోతే ఇంకో పార్టీ వస్తుంది. ఇదే విధంగా నడిపించకపోతే అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎడిపోతాయి. దాని గురించి ఆలోచించారా? బెదిరించి వాడుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని, అది జరగకూడదు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అంతకుముందు బీఆర్ఎస్ హయాంలో ఇదే విధంగా జరిగింది. కేటీఆర్ గారు చాలా సార్లు మాట్లాడారు, అహంకారంతో మాట్లాడితే ఈ రోజు కాదు, రేపు కాకపోతే ఎల్లుండి డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు
బుద్ధి చెప్పే అవకాశాలు ఉంటాయి. ఎవరు కూడా ఆత్మ గౌరవాన్ని చంపుకొని ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఆత్మ గౌరవం కోసం మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆత్మ ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం. సో ఇలాంటి రాష్ట్రంలో ఇవన్నీ కూడా చెల్లవు, పనికిరావు. ఎంతసేపు ఉన్నా కూడా ఏ బుక్లు రాసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు ఏమవుతుంది? రేవంత్ రెడ్డి గారు వచ్చారు, అవినీతి కుంభకోణాల కూరుకున్న కుటుంబ పార్టీని రకరకాల కేసుల్లో పెట్టి కమిషన్లు వేసి వాళ్ళ 1,00,000 కోట్లు కాళేశ్వరంలో ఖర్చు పెట్టిన డబ్బంతా కూడా కక్కిస్తామని చెప్పారు. ఏమైంది ఇప్పుడు దాకా? ఏం జరుగుతుంది ఇప్పుడు? ఏ కమిషన్లు రిపోర్ట్ రాలేదు, ఏ కేసులు లేవు. ఉన్న కేసులు ఎవిడెన్స్ ఉన్నా కూడా వాళ్ళని లోపలేసిన సందర్భాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేవు. చెప్పాలంటే వాళ్ళ ఒక అండర్స్టాండింగ్ లోనో లేకపోతే చీకటి ఒప్పందంలో భాగంగానే పోతున్నారేమో కానీ దాన్ని మాత్రం ఇక్కడ 16 నెలల కాలంలో ఎక్కడ కూడా ఏం జరగట్లేదు. సో ఇవన్నీ ఏంటంటే ఏదో పప్పం కట్టుకోవడానికి బెదిరించే రాజకీయాలు చేస్తే తప్పితే ఈరోజు పెద్దగా ఒరిగేది ఏమి లేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఒకసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక డెవలప్మెంట్ మీద, ఒక వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద మనం పనిచేయాల్సిందే తప్పితే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని రకాలుగా అందరు ముందుకొచ్చి ఒక అండర్స్టాండింగ్ లో ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీల మీద ఉంటుంది. అంతకుముందు బీఆర్ఎస్ పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయింది, నా చేతిలో డబ్బులు లేవు, నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నాం అని చెప్పేసి మరి లా అండ్ ఆర్డర్ గాలికి వదిలేస్తామంటే కుదరదు. అక్కడ చెప్పాలంటే జమీల్ గారు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటు మీ ద్వారా, ఛానల్ ద్వారా, ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో చూస్తే ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగింది. ఎక్కడ సిగ్నల్స్ వచ్చినా, ఎక్కడ జంక్షన్స్ ఉన్నా కూడా స్థాను రీతిగా ఎక్కడ పడితే అక్కడ పోలీసులు లేరు, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ లేరు. ఎవరో వచ్చి కొంతమందిని పెడుతున్నారు, ఒకరిద్దరిని పెడుతున్నారు తప్పితే వాళ్ళు రోడ్ల మీదనే ఉండట్లేదు. సో రాత్రిపూట కానీ డే టైంలో కానీ చాలా పెద్ద సమస్యగా తయారైంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మరి కమిషనర్ గానో లేకపోతే సంబంధించిన ట్రాఫిక్ సూపరింటెండెంట్ ఎస్పీలు కానీ, ఏసీపీలు కానీ వీళ్ళని సీరియస్ తీసుకొని డీజీపీ గారు దీని మీద సమీక్ష చేసి ఈ హైదరాబాద్ లో ఎక్కడెక్కడ జంక్షన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ట్రాఫిక్ సమస్య ఉందో వాటి ఇమ్మీడియట్ గా సమీక్ష చేసి వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది. చాలా ఇష్యూస్, ఎందుకంటే గంటల తరబడి ఒక జంక్షన్ లో ఉండాల్సి వస్తుంది, అంతమంది ఇలా లేకుండే. సో దాని మీద కూడా సమీక్ష చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఉంటుంది ముఖ్యమంత్రిగా.